హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు, వందనాలు తల్లి. అయ్యా వందనాలు తల్లి, వందనాలు బ్రదర్, వందనాలు అయ్యగారు. దేవుడు మనల్ని దీవించును గాక. 147వ కీర్తన అందరం తీద్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. 147వ కీర్తన 11వ చరణాన్ని మనం చదవగా విందాం. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రాణదాత, మా రక్షణ శృంగమా, మా శైలమా, మా దుర్గమ్మ, మా కొండ, మా కోట, మా ఆశ్రయ స్థానమా, మా నాయన, మా దేవ, మా ప్రభువ, మా రక్షకుడా, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మాకు చాలని దేవ. అయ్యా యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని నేను ఏకనాలు సెలవిస్తున్నాయి. ప్రభువా, ప్రియులు మేమందరం కలిసినైనా ఆదివారం సాయంత్రం ఇస్లాంపేటలో సుధమ్మ గారి గుడారంలో ప్రతి ఆదివారం సాయంత్రం ఇలాగా సహవాసంగా కూడుకుంటున్నాం. పాటల ద్వారా, ప్రారంభ ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యముల ద్వారా, ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా, అయా నా తండ్రి, అయా వాక్య పరిచర్య ద్వారా ఈ కోడికని జరిగించుకోబోతుండగా అన్ని విషయాల్లో, అన్ని కార్యక్రమాల్లో తోడుగా ఉన్నాం. చివరిగా ప్రభువా, ఈ యొక్క వాక్య పరిచర్యలో కూడా మీరు మాకు తోడుగా ఉండి చదవబడిన వాక్యం మీరే ఉన్నారు. 147వ కీర్తన 11వ చరణంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడని మీ లేఖనాలు మేము చదవగా విన్నాం. ప్రభువా, మీరు ఆనందిస్తే ఏ విధంగా ఆనందిస్తారు? ఆనందిస్తే మీరు మా యందు మీరు ఆనందిస్తే మాకు ఏ ఆశీర్వాదాలు కలుగుతాయో మాతో మీరు సూటిగా ముచ్చటగా మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. సరే, అందరం గట్టిగా చూద్దాం. దేవునికి స్తోత్రం చేద్దామా? కొంచెం గట్టిగా హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. అందుకని నాతో నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చదవబడినటువంటి మాటను మనం చూడగలిగితే చక్కని మాట కదండి. 147వ కీర్తన ఏమండి 11వ చరణంలో మరలా చదువు తల్లి. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆమె చూద్దాం అందరూ కూడా. ఏమండి చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో భక్తుడైనటువంటి దావీదు గారు 147వ కీర్తనలో
చక్కని మాట, చక్కని పాట, చక్కని మాటలు పలుకుతున్నాడు. తన యందు భయభక్తులు గలవారి యందు అనగా తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ప్రభు ఎవరిని బట్టి ఆనందిస్తాడు? దేవాతి దేవుడు యెహోవా దేవుడు, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి విశ్వాసిని బట్టి ప్రభు ఆనందిస్తాడంటే, అయ్యా చాలా జాగ్రత్తగా వినండి, ప్రభు కృప కొరకు కనిపెట్టువారి యందు దేవుడు ఎంతగానో ఆనందిస్తాడంట. కృప కొరకు కనిపెట్టాలంటే ఏమండి, ఇదే కీర్తనకారుడు తన లేఖనంలో సెలవిస్తున్న మాట, దేవా ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుము, బలపరచుము, నీ వాత్సల్యతతో నన్ను బలపరచుము, నీ కాడి కింద నన్ను బలపరచుము, ఈ రోజంతటికి ఈ దినమంతటి కావలసిన కృపతో నన్ను బలపరచుము అని కృప కొరకు ఉదయాన్నే లేచి మొర్ర పెట్టి అనుభవం కలిగినటువంటి దావీదు భక్తుడు ఏమండి తన లేఖనాల ద్వారా సెలవిస్తున్న మాట, దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడంటే దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టు వారి యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. కృప కనిపెట్టుట, కృప ఎప్పుడు దొరుకుతుందో తెలుసా అండి? కృప ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఆయన పాదాలను పట్టుకొని, దేవుని పాదాలను పట్టుకొని, ఏమంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన పాదాలను ఆశ్రయించి, ప్రభా ఈ రోజున నాయన నీ పాదాలను ఆశ్రయించాను ప్రభా, నీ కృపతో నన్ను నింపయ్యా, నీ కృప నాకు తోడుగా ఉంటే నేను ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుకుంటానయ్యా అని ఒక గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేసేవారికి, అనగా కనిపెట్టేవారి యందు దేవుడు లక్ష్యం ఉంచి వారి యందు దేవుడు ఆనందించేవాడయ్యా. ఆమేన్ చెబుదామా? ప్రభు మనల్ని బట్టి ఆనందించాలంటే ఏమండి, ఎంతగానో పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఎంతగానో మనము దేవుని పాదాలను పట్టుకొని కనిపెట్టేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. కనిపెట్టడం అంటే ప్రార్థించడం, ప్రార్థించే వారి యందు దేవుడు తన లక్ష్యం ఉంచుతాడు. వారి వైపు దేవుడు తిరుగుతాడు. కావాలంటే వారి తట్టు దేవుడు ఏమండి చెవి యొగ్గుతాడు, వారి ప్రార్థనల వైపు చెవి యొగ్గుతాడు. వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక వ్యక్తిని బట్టి ఆనందించాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటండి? చక్కగా దేవుని పాదాలను పట్టుకొని ప్రార్థించేవారిగా ఉండాలి, కనిపెట్టేవారిగా ఉండాలి. కనిపెట్టిన వారికి దేవుని కృప ఎంతగానో దొరుకుతాయని ప్రభు లేఖనాలు స్పష్టంగా మనకు సెలవిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ప్రభు ఎవరిని బట్టి, ఎలాంటి ప్రవర్తన కలిగిన వారిని బట్టి, ఎట్లాంటి వ్యక్తులను బట్టి ప్రభు ఆనందిస్తాడు, అసలు ఆయన ఆనందిస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటో కొన్ని విషయాలు మనం చూడగలిగితే, మొట్టమొదటిగా ఎలాంటి వ్యక్తిని బట్టి దేవుడు ఆనందిస్తాడో చూడగలిగితే, కీర్తన గ్రంథము 37వ కీర్తన 23వ చరణాన్ని మనం చదువుదాం. 37వ కీర్తన 27వ చరణాన్ని మనం చదువుదాం. స్తోత్రం. 37వ కీర్తన 23వ చరణం. 23వ చరణం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూసి ఆయన ఆనందించును. చాలండి. ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు ఇక్కడ? ఏమండి? ప్రవర్తనను బట్టి. మరలా చదవండి తల్లి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూసి ఆయన ఆనందిస్తాడు. ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట? మొట్టమొదటిగా అమ్మా స్వప్నక్క, అయ్యా చెలపతన్నా తల్లి, ఎలాంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు అంటే మంచి ప్రవర్తన కలిగిన వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. సత్ప్రవర్తన. ఈ లోకంలో మనుషుల దగ్గర కానీ, అన్నుల దగ్గర కానీ, పెద్దవాళ్ళ దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, పెద్దల దగ్గర కానీ, సేవకుని దగ్గర కానీ, తోటి స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా? సత్ప్రవర్తన కలిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే మంచి ప్రవర్తన. ఏమండి?
దేవుడు వారిని బట్టి ఎంతగానో ఆనందించువాడాయి అన్నాడు. దేవుడు ఆనందిస్తే ఎంత ఆశీర్వాదాలు కలుగుతాయో మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకోగలిగితే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలోనూ నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును కూడా ఆనందించి నీ వైపు మళ్ళును. దేవునికి స్తోత్రం చెబుతామా. మనము దేవుడు ఒకరి మంచి ప్రవర్తనను బట్టి, అనగా అబ్రాహమయ విశ్వాసం అనేటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఆకాశ నక్షత్రాల వలె ఇసుక సముద్ర తీరమున ఇసుక రేణుల వలె ఆశీర్వదించబడ్డాడు. విశ్వాసం అనే ప్రవర్తన కలిగిన వాడు అబ్రాహమయ్య. యోసేపు అబ్రాహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారుల్లో చిన్నవాడు చివరివాడు యోసేపు పొరుగు దేశములో ఐగుప్తు దేశములో పొతిఫర్ ఇంటిలో నీతిగా పరిశుద్ధంగా ప్రవర్తించాడు. అతని యొక్క ప్రవర్తనను బట్టి, యోసేపు యొక్క మంచి ప్రవర్తనను బట్టి ఆ దేశానికి ఒక ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మనం హెచ్చించబడాలంటే, మనం వర్ధిల్లాలి అంటే మన చేతి పనుల్లో కానీ, చదువుల్లో కానీ, చేతి పనుల్లో కానీ, కష్టార్జితంలో కానీ, ఏ విషయమైనా సరే ప్రభు మన వైపు తిరిగి మనల్ని వర్ధిల్ల చేయాలంటే మన యందు దేవుడు ఆనందించాలి. ఒకని ప్రవర్తనను బట్టే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఒకరి నోటి మాటను బట్టే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబాన్నైనా సరే ఒకరి ప్రవర్తనను బట్టి ఆ యొక్క పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకరి ప్రవర్తనను బట్టి ఆ యొక్క సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకరి ప్రవర్తనను బట్టి ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఒకరి మంచి ప్రవర్తనను బట్టి, ప్రవర్తన అంటే చెడ్డ ప్రవర్తన కాదు, మంచి ప్రవర్తన ఉంటుంది, చెడ్డ ప్రవర్తన ఉంటుంది, కపట ప్రవర్తన ఉంటుంది, దొంగ ప్రవర్తన ఉంటుంది, మోసపూరితమైనటువంటి ప్రవర్తన ఉంటుంది, అన్యాయపు ప్రవర్తన ఉంటుంది. కానీ దేవుని బిడ్డలమైన మనము, దేవుడు మన వైపు చూసి, మన వైపు తిరిగి, మన వైపు మల్లుకొని మనల్ని దేవుడు వర్ధిల్ల చేయాలంటే, మన యందు దేవుడు ఆనందించాలంటే మొట్టమొదటిగా మంచి ప్రవర్తన కలిగి మనం ఉండాలి. దావీదు యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. దావీదును తీసుకొచ్చి, గొర్రెలు కాచుకునే దావీదును తీసుకొచ్చి కొండ మీద కూర్చోబెట్టాడు. యథార్థత. దానియేలు యథార్థత. రాజు శాసనం వేసినా కానీ నన్ను తప్ప ఏ దేవుణ్ణి కొలవకూడదు, ప్రార్థించకూడదు, స్తుతించకూడదని ఒక శాసనం వేశాడు రాజైన నెబుకద్నెజరు, బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. దానియేలు భయపడలేదండి ఆ శాసనానికి. ధైర్యంగా యథార్థంగా యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పడుతుందండి. చీకటిలో వేయబడ్డాడు, గుహలో వేయబడ్డాడు, గుహలో వేయబడ్డాడు. సింహాలన్నీ కూడా అతనిని చంపాలి లెక్కైతే. చీకటి అనుభవంలో ఉన్నారు, శ్రమలనే అనుభవంలో ఉన్నాడు దానియేలు. కానీ దానియేలు నడిచినటువంటి యథార్థత అతని ఆపద్దినమున అతన్ని ఆదుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. సింహాల నోళ్ళను మోయించిన దేవుడు అండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు యథార్థం కలిగి ఉన్నాడు. వారి యొక్క యథార్థతను బట్టి, వారి యొక్క మంచి ప్రవర్తనను బట్టి, వారి యొక్క మంచి నిర్ణయాన్ని బట్టి ప్రభువు ఆ యవనస్తులను కూడా దేవుడు ఆశీర్వదించాడు, కాపాడాడు, అగ్నిగుండం నుంచి తప్పించాడు. ఈ రోజున నా యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనం పరిశీలన చేసుకుందాం. ఎస్తేరు ప్రవర్తన యోధా ప్రజలందరికీ రక్షణకరంగా మార్చబడింది. నడుము బిగించింది, 3 రోజులు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించింది, కన్నీటితో మొర్రపెట్టింది. తన ప్రవర్తన చూసిన దేవుడు రాజు మనసునే దేవుడు మార్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదిగో చూడండి, మనం ఏ పరిస్థితుల్లో నడిపించబడుతున్నా కానీ
దేవుడు మన వైపు తిరగాలండి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలండి. మన పితరుల వైపు తిరిగి ఎలాగైతే మన పితరులను ఆశీర్వదించాడు, వర్ధల చేశాడో, జ్ఞాపకం చేసుకున్నాడు, మన వైపు కూడా దేవుడు తన కన్నులు పెట్టి మన వైపు చూడాలంటే, మన పరిస్థితులు చూడాలంటే, మన స్థితిగతులు చూడాలంటే, చెలపుతున్నా విను, మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే మనము దేవుని ఆనందపరిచే వారంగా మన ప్రవర్తన ఉండాలి. ప్రవర్తన అంటే ఒకరి మాట, ఒకరి చూపు, ఒక నడవడిక, ఒక నడక, ప్రవర్తన, నిర్ణయాలు, ఆలోచనలు, తలంపులు, మాటలు, క్రియలు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థమైన ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగిన వారికి దేవుడు వారిని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటాడు. వాని యందు లక్ష్యం ఉంచుతాడు. వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. వాని వైపు దేవుడు తిరుగుతాడు, మల్లుతాడు. వారిని దేవుడు వర్ధల చేయడం మొదలు పెడతాడు. ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా అండి? 6 రోజులు ఇశ్రాయేలులో అయితే ఏమండి, వారి చేతి పనులన్నింటిలోనూ వర్ధల చేశాడంట. 10వ అధ్యాయం 30వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 10వ వచనంలో 9వ వచనం నుంచి, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూపంట విషయంలోనూ నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధల చేయును. నిన్ను వర్ధల చేయాలంటే ఈ ప్రవర్తన, మన ప్రవర్తన మంచిగా మార్చబడాలి. ఎక్కడి నుంచి మార్చబడదాం, ఎక్కడి నుంచి మన మాటలు మార్చుకుందాం, ఇక్కడ నుంచి మన తీరును మార్చుకుందాం, ఎక్కడి నుంచి మన ప్రవర్తన మార్చుకుందాం. మన ప్రవర్తన దేవునికి ఆనందం కలిగించే విధంగా ఉంటే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను అణగారిపోయినటువంటి స్థితిలో నుంచి, కొద్దిగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఉన్నతమైన స్థానంలో మన దేవుడు కూర్చోబెడతాడు. ఒకప్పుడు నా తండ్రి పరిస్థితి అదే. మా నాన్నగారు సైకిల్ కూడా లేకుండా కాలి నడికన బుర్రిపాలెం దాకా కూడా, కంచెర్లపాలెం, తెనాలి మొత్తం కూడా సైకిళ్ళ మీద లేదా కాలి నడికన వెళ్ళి సేవ చేసినటువంటి స్థితిలో నుంచి, ఊరి పాక స్థితిలో నుంచి, వర్షం పడితే గిన్నెలన్నీ కూడా మా ఇంట్లో చుట్టూ పెట్టేది మా అమ్మగారు. బాగా గుర్తు నాకు. చిన్న పిల్లవాడిని, అప్పుడే చిన్నగా ఊహలో మెచ్యూర్ అవుతున్నా, అప్పుడే కొంచెం గుర్తుకు వస్తుంది. చుట్టూ కూడా అమ్మ చీరలు, సిల్క్ చీరలు కట్టేది. దోమలు, భయంకరమైన దోమలు. ఫ్యాన్ ఉండేదిగా, లైట్ ఉండేదిగా. ఆ పరిస్థితిని చూస్తుంటే, వర్షం పడుతుంటే ఆ వర్షపు చినుగులకి గోడలు, మట్టి గోడలు పిల్లలుగా పడిపోయాయి. ఎటు నుంచి ఏ పాములు వచ్చాయో, ఎటు నుంచి ఏ తేళ్ళు వచ్చాయో, ఎటు నుంచి ఎటువంటి కప్పలు, భయంకరమైన కప్పలు వచ్చాయో, ఎటు నుంచి ఎటువంటి పురుగులు వచ్చాయో తెలియదండి. నా తల్లి, నా తండ్రి నిద్రాహారాలు మానుకొని 3 పిల్లలను పెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఆ బురదలోనే. ఆ దృశ్యం నా కళ్ళల్లో ఇప్పటికీ మెదులుతుంది. వాళ్ళు నా తల్లిదండ్రులు చేసినటువంటి మంచి ప్రవర్తన, ప్రార్థన అనే ప్రవర్తన వారి బిడ్డలమైనటువంటి మాకు మంచి భవిష్యత్తులు దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మన ప్రవర్తన బట్టి మన కుటుంబీకులు, మన బిడ్డలు దీవించబడాలి. మన బిడ్డలకు మనం వెళ్తూ పోతూ ఏమి ఇస్తున్నాం? శాపాల, ఆశీర్వాదాల? మన జీవితం మనకు నచ్చినట్టుగా బ్రతికి వెళ్ళిపోతాం. మన పిల్లల పరిస్థితి ఏంటి? మన కుమారులు, కుమార్తెల పరిస్థితి ఏంటి? రాబో తరాల వారి పరిస్థితి ఏంటి? ఒకని ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందిస్తే తరతరాలు వారి యొక్క కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. దావీదు విషయంలో అదే చేశాడు దేవుడు. దావీదుని బట్టి దేవుడు ఆనందించాడు. దావీదు నా ప్రియుడు, దావీదు నా ఇష్టానుసారుడు, నా ఇష్టడు, నాకు నచ్చిన వాడయ్యా, నా హృదయాన్ని గెలుచుకున్నవాడు అంటున్నాడు దేవుడు. ఆనందించాడు దావీదుని బట్టి. నువ్వు అక్కడ ఉండటమేంది? గొర్రెలు కాచుకునే పరిస్థితుల్లో రా. గొప్ప రాజు స్థితిలో కూర్చోబెట్టాడు దావీదు భక్తుడిని. అన్నలందరూ తృణీకరించారు, తల్లిదండ్రులు తృణీకరించారు. దావీదుని బట్టి దేవుడు ఆనందించాడు. అతని ప్రవర్తనను బట్టి దినమునకు 3 మారు ప్రార్థన చేశాడు, దినమునకు 7 మారులు స్తుతించాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, గాఢాంధకారపు లోయలలో సంచరించినా కానీ, ఏ తెగులు వంచినా కానీ, ఏ అపాయం కలిగినా కానీ, శత్రువులు ఎదుట నా దేవుడు నాకు భోజనం సిద్ధపరుస్తాడని ఒక నిరీక్షణతో ఒక ప్రవర్తన కలిగి ముందుకు నడుచుకున్నాడు. ఇటు నిరీక్షణ మనల్ని సిగ్గుపడనివ్వదు. చలపతన గుర్తుపెట్టుకొని నిన్ను సిగ్గుపడనివ్వడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. అబ్రహాము గారు అంతగా ఆశీర్వదించబడడానికి ఉట్టిన దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేలా, ఊరికినే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేలా ఎన్నో పరీక్షలు, ఎన్నో పరిశోధనలు. 21వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూడగలిగి, ఇట్టి సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడైన యెహోవా మరలా పరీక్షించడానికి తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వటానికి కూడా దేవుడు అడిగాడు. తన ప్రవర్తన చూశాడు.
తన కుమారుని దేవునికి ఇవ్వటానికి కూడా ఏమాత్రం వెనుక తిరగలేదు. అతని ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించాడు. అబ్రహామా, నీ విశ్వాసానికి నేను దాసోహమైపోయానయ్యా, నీ వంటి విశ్వాస వీరుడు ఎవరు లేరు అని అబ్రహాముగా విశ్వాసులకు తండ్రిగా అబ్రహామయ్యను దేవుడు ఆశీర్వదించాడు. ఒక ప్రవర్తనను బట్టి దేవుడు ఒకని యొక్క మంచి ప్రవర్తనను బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దీవిస్తాడు, వారి వైపు మల్లుతాడు, వారిని బట్టి ఆనందిస్తాడు దేవుడు. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడంటే మంచి ప్రవర్తన కలిగిన వారిని బట్టి ఆనందిస్తాడు. రెండవదిగా మనం చూడగలిగితే సామెతల గ్రంథము, ఇక నేను త్వరగా ముఖ్య చేస్తాను. సామెతల గ్రంథము 15వ సామెత 8వ చరణం. 15వ సామెత 8వ చరణం మనం చదువుతాం. చదువు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అందరూ చెప్పండి, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము. ఆనందాన్ని పుట్టిస్తుంది. ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు? యథార్థవంతుల ప్రార్థనను బట్టి. ఆ ప్రార్థన ఎలా ఉంటుంది? యథార్థంగా చేస్తున్నామా? లోపల వాడు పెట్టుకొని పైకి నోటికి ఒక ప్రార్థన చేస్తున్నామా? ఎలాంటి మనస్తత్వంతో మనము దేవుని పాదాలను పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన దేవుడి జవాబు రావాలంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించడండి, దేవుడు ఒక వ్యక్తిని బట్టి, ఒకని ప్రవర్తనను బట్టి, ఒక యథార్థతను బట్టి దేవుడు ఆ వ్యక్తిని వర్ధిల్ల చేయాలంటే, ఆశీర్వదించాలంటే, జ్ఞాపకం చేసుకోవాలంటే, రక్షించాలంటే, రెండవదిగా వారి ప్రార్థనలో యథార్థత కనపడాలి. యథార్థవంతుల ప్రార్థనను బట్టి దేవుడు ఆనందిస్తాడు. రాజైన హిజ్కియాను మనం చూడగలుగుతాం. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. దేవా, నీ దృష్టికి నేను ఎలా నడుచుకున్నానయ్యా? నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను? దయతో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువాని ఓడ తట్టు తిరిగి ఈ రాజైన హిజ్కియా మొర్ర పెడుతున్నాడు. చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లుని చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదును, కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. ఇట్లనము నీ కన్నీళ్లు విడిచుచు చూచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చూద్దాం ఆమేనని. ఈ చదవబడినటువంటి మాటలు మనం చూడగలిగితే యథార్థ ప్రవర్తన కలిగిన వారు ఎవరు ఆయన అంటే ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందని ఆమోజు కుమారుడైనటువంటి యెషయా గారు అతని దగ్గరికి వచ్చి, రాజు దగ్గరికి హిజ్కియా దగ్గరికి వచ్చి, నిర్మోహమాటంగా నువ్వు మరణం అయిపోతున్నావు, చావబోతున్నావు, చనిపోబోతున్నావు, ఇక నీ ఇంటిని చక్కబెట్టుకో అనగానే రాజు అయిన హిజ్కియా వైద్యుల వైపు చూడలా, శాస్త్రవేత్తల వైపు చూడలా, నాటు వైద్యాల వైపు చూడలా, తంత్రగాళ్ల వైపు చూడలా, అధికారుల వైపు చూడలా, ఎవరెవరి వైపు విగ్రహాల వైపు చూడలేదు. కానీ జీవము కలిగిన యెహోవా దేవుని వైపు తిరిగి, గోడ తట్టు తిరిగి, గోడ అనగా రాయి, బండ అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మూల రాయి, ఆ బండ వైపు తిరిగి, ఆ రాయి వైపు తిరిగి, ఆ గోడ వైపు తిరిగి ఆ దేవునికి, ప్రభువా నీ దృష్టికి నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా.
అని కన్నీళ్లు విడిచుచూ ప్రార్థించాడు. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ వైపు చూడమాక, బలహీనత వచ్చినప్పుడు ఆ బలహీనత వైపు చూడమాక, కృంగుదల వచ్చినప్పుడు ఆ కృంగుదల కారణమైనటువంటి పరిస్థితులు, వ్యక్తుల వైపు నువ్వు చూడమాక, దేవుని వైపు చూడు. ఆకాశము తట్టు ఆయన వైపు కన్నులెత్తి చూస్తే ఖచ్చితంగా మనకు జవాబు వస్తుంది. ఆమె చూద్దాం గట్టిగా, చెప్పరేంటి ఆమె నన్ను గట్టిగా చెప్పండి. ఆకాశము తట్టు ఏముంది? సూర్య చంద్ర నక్షత్రాదులను నోటి మాట చేత కలగజేసినటువంటి సర్వాధికారి అయినటువంటి యెహోవా దేవుడు, ఆయన సింహాసనం అక్కడ ఉంది. ఆ సింహాసనం వైపు మనం చూడగలిగితే మనకి ఎక్కడ లేని ఆరోగ్యం, ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని విడుదల, ఎక్కడ లేని రక్షణ, ఎక్కడ లేని విజయము, ఎక్కడ లేనిటువంటి ఆశీర్వాదాలు వర్ధిల్లటం మనం చూడగలుగుతాం. రాజైన హిజ్కియా గోడ తట్టు తిరిగి, దేవుని తట్టు తిరిగి ప్రార్థించడం మొదలుపెట్టాడు. వెంటనే అంత దూరం, గేట్ అంత దూరంలో వెళ్ళిపోయినటువంటి మరి సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా తిరిగి, యెషయా ఆగు, ఏ నోటుతో అయితే మరణం అయిపోబోతున్నావు అని చెప్పావో ఆ రాజైన హిజ్కియాకు మరలా వెళ్ళి అతని ప్రార్థన నేను ఆలకించాను, అతని కన్నీటి ప్రార్థన, అతని యథార్థమైన ప్రార్థన నేను విన్నాను, యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందం కలిగజేస్తుంది, వెళ్ళి మరి 15 సంవత్సరాలు బ్రతుకుతాడని, ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పు. వెంటనే రాజైన హిజ్కియా దగ్గరికి మరి దేవసాయకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా గారు వెళ్ళి చెప్పినప్పుడు రాజైన హిజ్కియా సంతోషముతో దేవుని నామాన్ని మహిమపరిచినట్టు మనం చూడగలుగుతాం. దేవుని వైపు మనం తిరిగితే వాడుకున్నాం కదా ఇందాక, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను, కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆయన తట్టు కనులెత్తితే మనకు సహాయం ఖచ్చితంగా వస్తుందండి. మనుషుల వైపు చూడమాక, ధనం వైపు చూడమాక, అధికారుల వైపు చూడమాక, బంధువుల వైపు చూడమాక, లోకంలో ఉన్న వాటి వైపు చూడమాక, దూరపు కొండలు నునిపనడుగు దూరం వైపు చూడమాక. నీ ముందు నీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుని తట్టు తిరిగి నువ్వు వెంటనే దేవుడు నీకు జవాబిస్తాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడు. రాజైన హిజ్కియాను దేవుడు జ్ఞాపకం చేసుకోడు. 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. తనకున్నటువంటి భయంకరమైన ఆ గడ్డంతో కూడినటువంటి ఆ యొక్క పచ్చి పుండును దేవుడు స్వస్థపరిచాడు, గొప్ప విడుదలనిచ్చాడు. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందం కలగజేస్తాడు. 3వదిగా 35వ కీర్తన 27వ చరణంలో నిర్దోషత్వమును బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఒక వ్యక్తి నిర్దోషిగా కనపడితే ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఏ దోషం మనలో ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఒకవేళ దోషం ఉండదా, ఖచ్చితంగా మనం మనుషులం కాబట్టి దోషాలు ఉంటాయి. కానీ దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు తెలుసా మనకి, ఏ రోజుకి ఆ రోజు మన దోషాలు ఆయన రక్తంతో కడిగి వేసుకోవచ్చు. ఇంత ఈజీ రక్షణ, ఇంత ఈజీ భక్తి జీవితం ఎవరిస్తారండి ఈ లోకంలో? ఇంత మంచి ఛాన్స్. ఒకప్పుడు పాప క్షమాపణ లేదు, బలి పశువు చంపబడాలి, గొర్రెనో వేటపోతునో లేదా పశువునో ఎడ్డునో మరి ఏదన్నా పావురానో గువ్వనో బలిచ్చేవారు. ఏ బలి అర్పణ లేదు. యేసయ్య ఒకేసారి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఒకేసారి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకెవరు చనిపోక్కర్లా, ఏ జంతువు రక్తం చెందించబడక్కర్లా. మన నోటితో విరిగిన మనసుతో మనం పశ్చాత్తాప పడితే ఖచ్చితంగా దేవుడు మనం క్షమిస్తాడు. మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇంత బలహీనత పడటానికి, ఇన్ని సమస్యలు రావటానికి, ఇన్ని శోధనలు ఎదుర్కోవటానికి, ఇంత కృంగిపోవటానికి ఏ దోషాలు ఉన్నాయో, మా పితరుల దోషమో, మా తల్లిదండ్రుల దోషమో, మా పూర్వీకుల దోషమో, నా యొక్క దోషమేమో, అయితే నన్ను క్షమించు ప్రభు. నువ్వు క్షమాపణ అడగగలిగితే తగ్గించుకొని ఆకాశమందు దేవుడు వింటున్నాడు. 62వ కీర్తన 65వ కీర్తన 2వ చరణంలో ప్రార్థన ఆలకించేవాడు సర్వశరులు ఆయన వద్దకు వస్తారు. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒక నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఆ వ్యక్తిని దేవుడు వర్ధల చేయడం మొదలు పెడతాడు. భూ పంట విషయంలో, భూ ఫలముల విషయంలో, పశువుల విషయంలో, దుక్కిటెద్దుల విషయంలో, పనివారి విషయంలో, ధనధాన్యాల విషయంలో, ఏమంటే ఆరోగ్యం విషయంలో, బిడ్డల విషయంలో, యజమానుడి విషయంలో, భార్య విషయంలో, కలిగిన సమస్త విషయంలో దేవుడు నిన్ను వర్ధల చేయాలంటే దేవుడు మనలను బట్టి, మన యొక్క యథార్థతను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి, మన యొక్క భయభక్తుల జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. ఆయన ఆనందిస్తే, సంతోషపడితే ఒక వ్యక్తిని బట్టి ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తే అబ్బురుపోతాం. ఇది నిజమేనా అని మనం నమ్మలేం. అంత అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడండి.
ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించాడు, ఎన్నో సూచక క్రియలు జరిగించాడు. మన దేవుడు మన పక్షాన కూడా కార్యాలు జరిగిస్తాడు. మనం ఏం కలిగి ఉండాలంటే దేవుడిని ఆనందింపచేసే వారిగా ఉండాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. పరిశుద్ధుల సకల ఆశీర్వాదాలు కారణభూతుడా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రాణదాత, మా రక్షణ శృంగమ, మా శైలమ, మా దుర్గమ, మా కొండ, మా కోట, యేసయ్య మీకు స్తోత్రం. ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్ర. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారి యందు దేవుడు ఆనందిస్తాడని వారి లేఖనాలు సెలవిస్తుంది. నిజమే నాయన. అయ్యా, మా ప్రవర్తనను బట్టి మీరు ఆనందించాలి. మా ప్రవర్తన ఎలా ఉందో సరిచేయండి, మా తీరును సరిచేయండి, మా ఆలోచనను సరిచేయండి. తెలిసి పొరపాట్లు చేసేవేమో దయతో క్షమించాయి. రెండవదిగా యథార్థంగా ప్రార్థన చేయట్లేదేమో, రోజంతా కూడా ఎన్నో తప్పులు చేసి మరలా చేతులు జోడించి యథార్థత లేకుండా ప్రార్థన చేస్తున్నామేమో. ఒకవేళ ఆ ప్రార్థన మీకు ఆనందాన్ని కలగజేయట్లేదేమో, దయతో మమ్మల్ని క్షమించి మమ్మల్ని యథార్థతలోనికి నడిపించి సర్వసత్యములోకి నడిపించి మా ప్రార్థనను బట్టి మీరు ఆనందించేవారుగా మమ్మల్ని మార్చండి. ఒకరి ప్రవర్తన, ఒక నిర్దోషత్వాన్ని బట్టి ఏ దోషమాలో ఉండకూడదు. మీరు రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మమ్మల్ని అందరినీ కూడా అయా వర్ధల చేసి మా ద్వారా మీరు ఆనందింప చేయబడాలి. మీరు సంతోషించాలి. నా బిడ్డను బట్టి, నా కుమారుడా నిన్ను బట్టి ఆనందిస్తాను, నా కుమార్తె నిన్ను బట్టి ఆనందిస్తాను, నిన్ను వర్ధల చేస్తున్నానని ప్రభా నీవు ఆశీర్వదించే అనుభవంలోకి మేము రావాలి. మేము దీవించబడే అనుభవంలోకి మేము రావాలి. మీరు మహిమ పొందుకోవాలి, మీరు ఘనత పొందుకోవాలి, మీరు ప్రభావాలు పొందుకోవాలి. నాయన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ ఆత్మ సహాయం మీ తోడుని కోరుకొని ప్రార్థించి అడిగి వేడుకున్నామని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.